శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురో విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురో కాశ్యపగోత్రపవిత్రం నారాయణయతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి కూడా అర్ధాష్టమ శని. మరి కుజుడు లగ్నంలో ఉన్నాడు. ఈ శని కుజుల వల్ల బాగా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. గురువు మాత్రం బాగున్నాడు. ఈ గురువు వల్ల విద్య ఉద్యోగం బాగుంటుంది. విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. వ్యాపారస్తులకు కూడా బాగాలేదు. ఈ శని అర్ధాష్టమ శని. ఈ శని కాక కుజుడు జన్మంలో ఉన్నాడు. ఇంకా ఈ అర్ధాష్టమ శని 2 సంవత్సరాల 3 నెలలు ఉంటాడు. కుజుడు కూడా ఇంకా 6 నెలలు ఉంటాడు. ఈ గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది. ఇష్టం వచ్చిన ప్రయాణాలు చేయొద్దు. నడిచేటప్పుడు జాగ్రత్తగా చూచి నడవాలి. ఇవాళ ఇప్పుడు ఇళ్లల్లో పాలిష్ రాళ్ళు, ఈ రాళ్లలో బొట్టు నీళ్లు పడితే తెలియదు. కాలు జారి మొన్ననే నడువులు ఇరిగిపోయి జీవితంలో లేవటానికి వీల్లేనంత పరిస్థితి ఆపరేషన్ జరిగింది. ఈ శని బాగుండనప్పుడు, కుజుడు బాగుండనప్పుడు జాగ్రత్తగా చూచి తూచి అడుగేయాలి. ఎట్లా పడితే అట్లా అడుగు వేయకూడదు. అడుగు వేసి పర్వాలేదు, కాలు సరిగ్గా నిలబడ్డది అన్న తర్వాతే అడుగు వేయాలి. ఇది నేను పూర్తిగా నేర్చుకున్నా. కారణం ఏంటంటే మోకాల దగ్గర నుంచి పీట వరకు మధ్యలో ఎముక విరిగిపోయి రాడ్ వేశారు. డాక్టర్ ఒకటి చెప్పాడు, కాలు నుంచి తిన్నగా ఒక్కసారి వేయద్దు, తిన్నగా చూచి అడుగు కుడికాలు వేసేటప్పుడు పర్వాలేదు, అడుగు వేయొచ్చు, గట్టిగా వేయొచ్చు అని చూసిన తర్వాత అడుగు వేయండి. అట్లా కాకుండా తొందరపడి అడుగేసి ఎక్కడన్నా పడ్డావంటే నీకు ఇక కాలు రాదు అని చెప్పాడు. అట్లాగే ఈ రాశివాడికి ఎక్కడన్నా దెబ్బ తగిలిందంటే జీవితంలో పెద్ద సమస్యతో ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మరి ఈ రాశివాళ్ళు కుజుడికి 7,000 జపం, శనికి 19,000 జపం చేయించుకొని, శనికి నల్ల నువ్వుల దానం, కుజుడికి కందుల దానం ఇవ్వటం. నిజంగా మీది ఈ రాశి అయి ఉంటే, ధనస్సు రాశి అయి ఉంటే, మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదంతో కలిసి ధనస్సు రాశి అవుతుంది. మీ జన్మ నక్షత్రాలు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ధనస్సు రాశి 1వ పాదం కలిసి ఈ ధనస్సు రాశి అయింది. మీరు జన్మ నక్షత్రం ఇదైతేనే ధనస్సు రాశి గుర్తుపెట్టుకోండి. అట్లా కాకుండా ఏదో పిలిచే పేరును బట్టి ఏమండి ధనస్సు రాశి, నా రాశి చెప్పండి, ఏం రాసి చెప్పేది? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడాలి అంటే నువ్వు చెప్పావుగా బాగాలేదని. చెప్పాను, అసలు నీ ధనస్సు రాశి అవునో కాదో తెలుసుకోమని చెప్తున్నా. అది వినరు. నా ధనస్సు రాశి సంగతి చెప్పు, ఏంటి చెప్పేది? చెప్పా, మళ్ళీ ఏం చెప్పేది? నేను సరిగ్గా వినలేదు. నువ్వు వినకపోతే నేను చెప్పటానికి కూర్చున్నానా? మనిషికి చెప్పటమే నా పనే? నాకేంటంటో పని లేదా? ఏందో ఈ ప్రశ్నలు ఎందుకు ఇస్తున్నారు? ఆలోచన మైండ్ సక్రమంగా లేకుండా పెట్టుకొని ఆలోచన చేస్తారు. 1కి 4 సార్లు చెబుతున్నా. ధనస్సు రాశికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం. మీ జన్మ నక్షత్రం పుట్టినరోజు ఈ నక్షత్రాలు అయితేనే ధనస్సు రాశి అవుతుంది. ఈ ధనస్సు రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు. ఏమంటే నాకు జన్మ నక్షత్రం లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదంటే నీ చెయ్యి ద్వారా హస్తసాముద్రిక ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా కూడా చెప్పడం జరుగుతుంది. అట్లా కావాలంటే
ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు, గురువు బాగున్నాడు, విద్య బాగుంది, వివాహం అవుతుంది, డబ్బు నిలబడుతుంది. ఎన్ని డబ్బులైనా యాక్సిడెంట్ అయ్యి ఇరిగితే మంచం మించి కాలు కింద పెట్టేటప్పటికీ లక్షలు అవుతాయి. నా కాలు ఇరిగితే సంవత్సరం 3 నెలలు మంచంలో ఉన్న కాలు కింద పెట్టకుండా ఎన్ని లక్షలు అయిపోయినాయో. మరి దానికోసం మీరు ముందు జాగ్రత్త పడండి. నా డబ్బుల కోసమో నా సంపాదన కోసమోగా చెప్పేది. ఈ ధనస్సు రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. ఈ ధనస్సు రాశి వాళ్ళు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చెబుతున్న మాటలు. కాబట్టి ఏదో పంచాంగంలో చూశాను, ఒక ఆయన కోయా ఆయన చెప్పాడు, ఒక ఆయన చిలక ప్రశ్న ఆయన చెప్పాడు, ఆయన బాగుందని చెప్పాడు అంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ జాగ్రత్త తప్పితే మాత్రం బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవడం అవసరం. ముందు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ ప్రవర్తన చాలా ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే చాలా దురాగతమైన పనులు జరుగుతున్నాయి. ఒక్కతే ఆడపిల్ల కనపడితే దాన్ని లాక్కెళ్ళి వ్యభిచారం చేస్తున్నారు. రోడ్డు మీద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అది చూడకుండా పట్టుకుపోతారు. ఆ పిల్లని తీసుకెళ్ళి చంపుతారు, వ్యభిచారం చేస్తారు, చంపుతారు. తీరా మరి ప్రభుత్వం పరిశీలిస్తే సీసీ కెమెరాల్లో వీళ్ళు లాక్కెళ్ళేప్పుడు తిరుగుతారు, వాళ్ళని పట్టుకుంటారు. ఏమి ఆలోచన రేపు పొద్దున నా గతి ఏమిటి పని చేస్తే జీవిత ఖైదు పడుతుంది. ఎవరిని ఆలోచిస్తున్నారా? ఈ స్త్రీ వ్యామోహం చాలా నీచగతిని పట్టిస్తోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే తొందరపాట్లు దురాగతమైన పనులు చేయొద్దు. ఏది ఈ రాశి వాళ్ళు కాదు, ఎవరైనా సరే దురాగతమైన పనులు చేయొద్దు. ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే చేసే మహాపాపాలు, క్షణికం కోసం చేసే పాపాలు ఎన్ని సమస్యలు వస్తున్నాయి. నువ్వు చేసావు బాగానే ఉంది, నీకు పెళ్ళ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దేన్నో చేశావు, పోయినావు 12 సంవత్సరాలు జైల్లో ఉన్నావు, లేకపోతే ఊరి శిక్ష పడ్డది. నీ పెళ్ళం పిల్లల గతిని ఆలోచించు. ఇట్లాంటి టైంలో మహాపాపాలు చేస్తారు. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక్కోసారి ఇట్లాంటి టైంలో బాగా డబ్బులు ఉన్నామే, బాగా ఆస్తి ఉన్నామే, ఐశ్వర్యవంతులు యూట్యూబ్లో పెడుతున్నారు, నాకు 30 ఏళ్ళు ఉన్నాయి, నాకు మొగుడు లేడు, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది, నన్ను ప్రేమగా చూసుకునేవాడు కావాలి, ఈ విధంగా యూట్యూబ్లో పెడుతున్నారు. ప్రేమగా చూసుకునేటట్లుగా ఉంటే నీవు నీ భర్తను ప్రేమగా చూసుకుంటే నీవు ఈ విధంగా పెట్టావు. అది ఎక్కడ తప్పు జరిగిందో చూసుకోవాలి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఇట్లాంటి రకరకాల సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జన్మ నక్షత్రం ద్వారా కానీ జాతకం చూపించుకోండి, చాలా వరకు బాగుంటుంది. స్వస్తి.